ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము వాక్యం ఆరంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మీ వాక్యమును మీ ప్రజలకు బోధించడానికి కావాల్సిన మీ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఏ మాటలు మీ ప్రజలకు అవసరమో ఆ మాటలు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. గత వారంలో చాలా బాధాకరమైన పరిస్థితుల గుండా క్రైస్తవ సమాజము, అదేవిధంగా ఇండియన్ క్రిస్టియానిటీ వెళ్ళింది ప్రభు. అనేకమైన ఆలోచనల్లో మేముండగా మీరే మమ్మల్ని బలపరిచి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మరొకసారి కలువరి శిలువ ఎద్దుకు వస్తున్నాను ప్రభా. మీ రక్త ప్రోక్షణ కిందకి వస్తున్నాను ప్రభా. నేను అర్హుణ్ణి కాదు, యోగ్యుని కాదు. నా ఆత్మీయ జీవితం కానీ, నా మానసిక శారీరక ఆత్మీయ పరిస్థితులు ఏవి ఈ పరిచర్య చేయడానికి సరిపోవు ప్రభా. దయచేసి నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కొంచెం ఇంగ్లీష్ తెలుగు కలిపి చెప్తానండి. దయచేసి ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు వర్తమానానికి అవసరం కాబట్టి ఒక చిన్న పల్లవి పాడుకుందాం. నా నేత్రములు మూయబడగా, నా నేత్రములు మూయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో, నాదు యాత్ర ముగియు నిలలో, చేరుదున్ పరలోక దేశము, చేరుదున్ పరలోక దేశము, నాదు గానము ఇదియే, నాదు గానము ఇదియే, పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేనా ప్రభువా, నా గురి నీవేనా ప్రభువా, నీ దరినే చేరెదను, నీ దరినే. మనకు ఏం బోధిస్తుందంటే, ఒకానొక దినమున ఈ లోకంలో మనందరము మన యాత్ర ముగించాలి అని ఈ పాట బోధిస్తుంది. The writer of the song, he says, one day I will close my eyes. నేను మరణిస్తాను, ఈ లోకం నాకు శాశ్వతం కాదు. I will leave this earth and my journey on this earth will be done అని అన్నాడు. మనందరం ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూస్తుంటాం. అవిచి అని ఒక ఆర్టిస్ట్ మనందరికి తెలుసు. ఆయన ఒక పాట రాసినాడు. ఏమంటాడంటే, he said one day you leave this world behind, so live the life you remember. My father told me, మా నాన్న నాకు చెప్పినాడు, ఏదో ఒక రోజు చచ్చిపోతావు నువ్వు, కాబట్టి బతికే 2 రోజులు గుర్తుండిపోయేలాగా బతుకు అని వాళ్ళ నాన్న చెప్పినాడంట ఆయన ఎవరికో. కాబట్టి ఏదో ఒక రోజు ఈ లోకంలో మన యాత్ర ముగించవలసిన వారుగా ఉన్నాం. దిస్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్, లైఫ్ ఈజ్ షార్ట్ అని మనందరము అర్థం చేసుకోవాలి. ఇంకొక పాట ఉంటుంది తెలుగులో. ఆ పాటలో ఏముంటుందంటే, మనిషి ఓ మనిషి, యాక్టర్ వైనా, డాక్టర్ వైనా, మంత్రి వైనా, డబ్బున్నోడివైనా, పేరున్నోడివైనా, బ్రతికుండగా నీవు మనిషివి, చావగానే నీవు శవానివి అని పాటలో ఉంది. కాబట్టి ధన సంపదలు, ఆస్తులు, అంతస్తులు ఇవేవి మన లైఫ్ని కాపాడలేవు అని ఈ పాట మనకు బోధిస్తుంది. ఇందాక ఓపెనింగ్ అప్పుడు కూడా అన్న మనకు షేర్ చేసుకుంటూ వచ్చినాడు. ఇండియాలో మనము గత వారంలో ఇంటూ వచ్చినాం, మరణం మరణం మరణం. లాస్ట్ వీక్ అంతా ఆ స్ట్రీక్ లోనే మనం నడిచినాం. పోయిన ఆదివారం కూడా మరణకరమైన ఒక యాక్సిడెంట్ జరిగింది మనోళ్ళకి. మళ్ళా ఇందాక అన్న చెప్తూ వచ్చినాడు, నిన్న రాత్రి కూడా ఒక మరణకరమైన ఒక యాక్సిడెంట్ జరిగింది అని మనకు చెప్తూ వచ్చినాడు. కాబట్టి మరణము అనేది ఒక ప్రాముఖ్యమైన ఫేజ్ మన లైఫ్ లో. ఏదో ఒక రోజు ఈ లోకంలో మన యాత్ర ముగించాలి అన్నది మనందరం అర్థం చేసుకోవాలి. అయితే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఆఫ్టర్ లైఫ్, మనిషి జీవితం తర్వాత ఏంటి అన్నది
లోకంలో ఉన్న అందరికీ ప్రశ్న, ఆఫ్టర్ లైఫ్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. మన హిందూ సోదరులు ఏమంటారు? మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఉంటది అంటారు. మంచిగా జీవిస్తే మంచి జన్మ ఉంటది, చెడ్డగా జీవిస్తే చెడ్డ జన్మ ఉంటది అని ఒక హిందూయిజంలో మన సోదరులు చెప్తారు. ఇంకొకరు ఉంటారు అన్హైనలిజం అంటారు, అంటే వినాశనవాదం. వీళ్ళేమంటారంటే మనిషి చనిపోయిన తర్వాత దెర్ ఇస్ నో సెకండ్ లైఫ్, మనిషి ఆత్మ నాశనం చేయబడుతుంది అని. ఈ విధంగా మన క్యాథలిక్ సోదరులు ఏమంటారు? మనిషి చనిపోయిన తర్వాత పర్గేటరీ అనే ఒక ప్రదేశానికి వెళ్తారు, మనం ప్రక్షాళన చేయాలి వాళ్ళ కోసము. ఈ విధంగా అనేక రకాల డెఫినేషన్స్ ఇస్తారు ఆఫ్టర్ లైఫ్ కి. కానీ ఒకటైతే ష్యూర్, వన్ డే వీ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో అనేక మంది అనేక రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు ఆఫ్టర్ లైఫ్ గురించి. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కెప్టిసిజం, స్కెప్టికల్ ఐడియాలజీ అంటారు, అంటే సంశయవాదం ఉంది లోకంలో. ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఎవరు ఇయ్యలేకపోయినారు. అయితే వీటన్నిటి మధ్యలో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆఫ్టర్ లైఫ్ గురించి, మానవుడి జీవితం తర్వాత ఏముంది అన్నది ఈ బైబిల్ కొన్ని విషయాలు మనకు బోధిస్తుంది. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు మనం చూసుకోబోయే అంశాలు క్రిస్టియానిటీలో కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇవి. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అనేక రకాల ఆలోచనలు ఉండొచ్చు, మనము జాగ్రత్తగా దీన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ ఏం బోధిస్తుందంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే ఒక ప్రదేశానికి వెళ్తాడు. ఆ ప్రదేశం పేరు ఏంటి అంటే మృతుల లోకము అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే షియోల్ ఆర్ హేడీస్ అంటారు. షియోల్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న, అంటే ఇవన్నీ కొత్త విషయాలు కాదండి, మనందరికి తెలిసిన విషయాలే, మన వర్తమానానికి అవసరం కాబట్టి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. షియోల్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో పాతాళాన్ని షియోల్ అన్నారు, అదొక హిబ్రూ పదం. న్యూ టెస్ట్మెంట్ లో దాన్ని ఏమన్నారంటే హేడీస్ అన్నారు, గ్రీక్ పదం అది. మనిషి చనిపోయిన తర్వాత పాతాళము లేదా మృతుల లోకము లేదా షియోల్ లేదా హేడీస్ ఇవన్నీ ఒకటే అర్థం ఇస్తాయి. ఆ ప్రదేశానికి వెళ్తాం. మనందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనం ఏమంటామంటే హెల్ అంటాం, పాతాళము అంటాం. మనిషి చనిపోయిన తర్వాత వెళ్ళే ప్రదేశము మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సరే షియోల్ లేదా హేడీస్ లేదా పాతాళము లేదా మృతుల లోకము అన్నది మనం గమనించాలి. ఆఫ్టర్ లైఫ్ ఇది 3 భాగాలుగా మనము విభజించుకోవచ్చు. బైబిల్ మనకు దీనిని 3 ముక్కలు చేసి చెప్తుంది. ఈ 3 గుర్తుంచుకుందాం, ఆ 3 మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ప్రదేశం ఏంటి అంటే దీన్ని కటిక చీకటి గల బిలము అంటారు. దయచేసి ఎవరైనా చదవండి 2 పేతురు పత్రిక, తొందరగా చదవండి. 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం తెలుగులో చదవండి దయచేసి. 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనము నేను చదివేస్తున్నాను, చదువుతారా ఎవరన్నా? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోక మందలి కటిక చీకటి గల బిలము. పాతాళ లోకము లేదా హేడీస్ లేదా షియోల్, దీనిలో ఉన్న మొదటి భాగం ఏంటి అంటే ఇక్కడ మనం చదువుతున్నాం కటిక చీకటి గల బిలము. దీనికి గ్రీక్ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో దీన్ని హేడీస్ అన్నారు. గ్రీక్ బైబిల్లో దీనికి ఉన్న పదం ఏంటి అంటే టార్టారస్. కరెక్టేనా? టార్టర్, TARUS, టార్టారస్ అని ఆ గ్రీక్ పదం ఉంది. పాతాళంలోని మొదటి భాగం పాపము చేసిన దేవదూతలు వెళ్ళే ప్రదేశం. ఇది మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒకసారి ఉంది పదం మొత్తం బైబిల్లో. 2 పేతురు పత్రికలో ఉంది, ఒకే ఒకసారి ఉంది. ఇక్కడ పాపము చేసిన దేవదూతలు ఉన్నారంట. అనేక రకాల వివరణలు ఉన్నాయి. ఎవరు ఈ పాపం చేసిన దేవదూతలు? అది మనం లోతుగా వెళ్ళాము. కొంతమంది ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కొంతమంది దేవుడు భూమిని అంతా విభాగించి కొంతమంది రూలర్స్ ని పెట్టినప్పుడు, అట్లా రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనకంత ప్రాముఖ్యమైనది కాదు ఇది. పాతాళంలోని మొదటి భాగము మనం చూస్తూ వచ్చినాం, కటిక చీకటి గల బిలం. తెలుగులో చాలా బాగుంది పదము. ఇంగ్లీష్ లో హేడీస్ అని ఉంది, గ్రీక్ లో టార్టారస్ అని ఉంది. పాపము చేసిన దేవదూతలు వెళ్లే ప్రదేశం. అయిపోయింది ఒకటి.
ఇంకా 2 ఉన్నాయి. రెండో ప్రదేశం పాతాళంలోని రెండో భాగం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన భక్తులు, బైబిల్లో ఉండే పాత నిబంధన భక్తులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ కొత్త నిబంధన గురించి చెప్పవా అంటారేమో. కొంచెం ఓపికతో ఉందాం. మొట్టమొదటిగా పాత నిబంధన భక్తులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అన్న ఆలోచన మనకు వస్తే కొన్ని వాక్యాలు చదువుతాను, తీయాల్సిన అవసరం లేదండి. ఆదికాండం 25:8 అబ్రహాము తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఆదికాండం 35:29 ఇస్సాకు తన పితరుల యొద్దకు చేర్చబడెను. యాకోబు తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇష్మాయేలు తన పితరుల యొద్దకు చేర్చబడెను. అహరోను తన పితరుల యొద్దకు చేర్చబడెను. దావీదు, వీళ్ళందరూ ఒక ప్లేస్కి వెళ్ళినారంట. ఆ ప్లేస్ ఏమన్నారంటే పితరులు చేరిన ప్రదేశము. దీనికి ఇంకో పేరు కూడా ఉంది. దీని గురించి ఇంకా క్లియర్ గా న్యూ టెస్ట్మెంట్ లో చెప్పినారు. దరిద్రుడు అంటే లాజరు దరిద్రుడు స్టోరీ ఉంది కదా. దరిద్రుడు చనిపోయినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాడంట. దీనిని అబ్రహాము రొమ్ము, తెలుగు గాస్పుల్ సాంగ్ ఒకటి ఉంటుంది, 2 దారులోని. ధనవంతుడు అగ్నిలో బాధపడుచుండెను, ఆ దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకునను అని ఉంటుంది. రెండో ప్రదేశం దీన్ని పితరులు చేరిన ప్రదేశం అంటారు. ఇవన్నీ కొత్త విషయాలు కాదండి, మనకు తెలిసిన విషయాలే. రెండవది దీనిని అబ్రహాము రొమ్ము అంటారు. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఏబ్రహామ్స్ బాసమ్. ఇంకొకటి ఉంటది, ఇది నేను తయారు చేసిన పేరు, ద ప్లేస్ ఆఫ్ పేట్రియార్క్స్. కాబట్టి పాతాళంలోని రెండో భాగం పాత నిబంధన భక్తులు వెళ్ళిన ప్రదేశం. దీనినే అబ్రహాము రొమ్ము అని లేదా పరదైసు అని కూడా అంటారు. ఇంకో పదం ఉంది, కొత్త పదం పరదైసు. శిలువ మీద యేసుప్రభువు వారు ఏం చెప్పినారు పక్కన దొంగకి? నేడు. కాబట్టి దీనికి ఉన్న ఇంకో పదం పరదైసు. 2 చూసామండి. మొదటిది కటిక చీకటి గల బిలము, రెండవది పరదైసు. అదే ఇవన్నీ పరదైసు. ఈ పరదైసులో పాత నిబంధన భక్తులంతా వెళ్ళిన ప్రదేశం ఇది. కొంతమంది డిస్పెన్సేషనలిస్ట్ అంటారు. అన్న కూడా తన ఫేస్బుక్ లో నేను ఆ వీడియోస్ చూస్తూ వచ్చిన, దాని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్న కూడా. వీళ్ళు ఏమంటారంటే 7 భాగాలుగా విభజిస్తారు పాత నిబంధనని లేదా బైబిల్ అంతటిని. కాబట్టి అనేక రకాలుగా చెప్తారు. పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోతే వారందరూ వెళ్లే ప్రదేశము అబ్రహాము రొమ్ము, పరదైసు అంటారు. మరి పాత నిబంధనలో ఎట్లుంది రక్షణ? మనందరికి తెలిసిన విషయాలే. మనందరం అంట ఆదికాండం 3:15 అన్న లెన్స్ లో చూడాలంట బైబిల్ అంతటిని. ఆదికాండం 3:15 ఏమన్నాడు? ఒకనొక దినమున నీ సంతానాన్ని లేపుతా, ఆ సంతానము సాతాను తలను చితకదొరుకుతారు అని అన్నారు. పాత నిబంధన భక్తులు ఎవరైతే రాబోయే మెస్సయ్య మీద నమ్మకం ఉంచుతారో, పాత నిబంధన భక్తులు రాబోయే మెస్సయ్య మీద నమ్మకం ఉంచుతారో, వారందరూ చనిపోయిన తర్వాత వెళ్ళే ప్రదేశం ఇది. కేవలం ఇజ్రాయిల్లకు మాత్రమే కాదు ఈ రక్షణ. వాళ్ళను వాడుకున్నాడు దేవుడు ఒక రక్షకుణ్ణి లేపడానికి. పాత నిబంధనలో ఎవరైనా సరే, ఇజ్రాయేలు, మోయాబు, కనాను, ఎనీ కంట్రీ ఎవరైనా సరే రాబోయే మెస్సయ్య మీద విశ్వాసం ఉంచితే, ద కమింగ్ మెస్సయ్య, దే విల్ గో టు దిస్ ప్లేస్ ఆఫ్టర్ దే డై. మెల్కీసెదెకు కనానీయుడు, రాహాబు కనానీయురాలు, రూతు మోయాబీరాలు, నామాను సిరియా దేశానికి చెందిన ఆమె, దాని తర్వాత నినెవే పట్టణస్థులు, వీళ్ళందరూ దీస్ ఆర్ నాట్ ఇజ్రాయలైట్స్. కానీ వీళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు. రెండవది, పాత నిబంధన భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ వెళ్లే ప్రదేశం ఇది పరదైసు లేదా పితరులు చేరిన ప్రదేశం లేదా అబ్రహాము రొమ్ము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకొకటే అండి, దీని లోతుగా వెళ్ళము. ఇంకొకటి లాస్ట్ భాగం. దీన్ని ఏమంటారంటే అగ్ని జ్వాలలు అంటారు. దీని లోతుగా వెళ్ళము, ఎందుకంటే వర్తమానంలో ముందు మళ్ళా వస్తాం దీని దగ్గరికి. ఇంకొకటి అగ్ని జ్వాలలు. దరిద్రుడేమో అబ్రహాము రొమ్ముకు వెళ్ళినాడు, మళ్ళీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళినాడు? అగ్ని జ్వాలలు. తెలుగులో దీనికి వెలుపల్లి చీకటి అని కూడా దీన్ని రాస్తున్నారు. కాబట్టి 3వ ప్రదేశం అగ్ని జ్వాలలు. లాజరు వెళ్ళింది ఇక్కడికే. కాబట్టి
కాబట్టి 3 విషయాలు మనం చూసాం. కటిక చీకటి గల బిలము, రెండవది పరదైసు, మూడవది అగ్ని జ్వాలలు. ఇక్కడ నుండి మనము తర్వాత స్లైడ్లోకి మనకు వెళ్తే ఫస్ట్ది కొంతసేపు మర్చిపోదామండి. మనం ఫస్ట్ది ఇది మనం ఇప్పుడు చూస్తూ వచ్చినాం, ఈ 3 భాగాలు. దీని తర్వాత స్లైడ్కి మనం వెళ్తే ప్రస్తుతానికి మన వర్తమానానికి అవసరం కాబట్టి 2 విషయాలు చూద్దాం. పాతాళము 2 భాగాలుగా మనం చేసుకుందాం, పరదైసు మరియు అగ్ని జ్వాలలు. పాత నిబంధన భక్తులు, కొంతసేపు పాత నిబంధన గురించి మాట్లాడుకుందాం. పాత నిబంధన భక్తులు మరణించిన వారంతా వెళ్ళినది పరదైసు. దాని తర్వాత మన అందరికీ ఒక విషయం తెలుసు, కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎవరి మీద అయితే పాత నిబంధన భక్తులంతా విశ్వాసం పెట్టుకున్నారో, కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వచ్చినా ఒక పని చేశారండి, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువపై మరణించినారు. మరణించిన తర్వాత ఏం చేశారంటే, దయచేసి ఎవరైనా చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. తెలుగులో చదవండి, త్వరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను, చాలండి, చెరగా పట్టుకుని పోయి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, శిలువపై మరణించారు. పరదేశంలో ఉండే చెరను పట్టుకొని తీసుకుపోయినాడు అంట. ఎక్కడికి చదవండి, పట్టుకొని పోయి. కాబట్టి చెరగా పట్టుకొని పోయి జీసస్ క్రైస్ట్ brought them into the presence of God. ఇప్పుడు పాత నిబంధన భక్తులంతా ఎక్కడున్నారు? పరదేశంలోనా ఉన్నది. పరదేశం నుండి దేవుడు వారిని తీసుకొని పరలోకానికి తీసుకొని వచ్చాడు. ఎందుకు చెప్తున్నా ఇదంతా? మనకేమవసరం ఈ వాక్యంతో? నూతన నిబంధన భక్తులము నీవు నేను. చిన్న విషయం అంతే. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, దేవుని యందు విశ్వాసం ఉంచితే, రక్షణ మారుమనసు నీకుంటే, ద మూమెంట్ యు డై ఇన్స్టెంట్లీ, ఇమ్మీడియట్లీ you will be transferred into the dwelling place of God. You will see God. నీ కళ్ళతో నీవు చూస్తావు. అందుకే పౌలు అంటాడు, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. చావైతే లాభమా? ఎందుకు లాభము? చనిపోయిన వెంటనే మారుమనసుందా? రక్షణ పొందినావా? చనిపోయిన వెంటనే యు విల్ సీ గాడ్. అందుకే క్రైస్తవులంగా మనం ఎక్కువగా భయపడం మరణానికి. వెంటనే మనము దేవుని చూస్తాం. ప్రభువునందు మృతులు ధన్యులు అన్నాడు. ఎందుకు ధన్యత? వెంటనే చూస్తాం దేవుణ్ణి. పౌలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడి అంటాడు. ఎందుకు? ద మూమెంట్ యు డై, యు విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. పౌలు అంటాడు, నేను ఈ వాక్యం చదవను, ఏమన్నాడో చెప్తా. నాకు సేవ చేయాలనుంది, లోకంలో దేవుని పని చేయాలనుంది, కానీ నాకు ఇంకొక ఆశ కూడా ఉంది అంట. ఒక పక్కనేమో సేవ చేయాలా, లోకంలో దేవుడిచ్చిన పని చేయాలా. దయచేసి తీయకండి, ఫిలిప్పీ 1:23లో ఉంటుంది. కానీ ఇంకొక ఆశ ఉంది నాకు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని నాకు ఆశ ఉంది అంటాడు. ప్రియమైన వారలారా, ఆర్ యు సేవ్డ్? నేను రక్షింపబడితే, నీవు రక్షింపబడితే, మరణించిన వెంటనే ఇమ్మీడియట్లీ, నా మాటలు కాదు, దేవుని వాక్యం చెప్తున్న ఒక సీరియస్ విషయం ఇది. ఇమ్మీడియట్లీ యు విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. యు విల్ సీ గాడ్. ఇంకొక చిన్న విషయం ఉంది. రక్షణ లేదా? మారుమనసు లేదా? మారుమనసు లేకుండా మరణిస్తే, పాత నిబంధనలే కొత్త నిబంధనలే, మారుమనసు లేకుండా మరణిస్తే 3వ భాగము, యు విల్ గో ఇంటూ టార్మెంట్స్. ఐఎమ్ సారీ టు సే, ఒకవేళ మీ బంధువులు ఎవరన్నా మారుమనసు లేకుండా చనిపోయారా? దయచేసి ఏమనుకోద్దండి. యూ కెన్ నెవర్ సీ దెమ్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. కొంతమంది ఈ అగ్ని జ్వాలలకు నిన్న పోయినారు, కొంతమంది మొన్న పోయినారు, కొంతమంది ఇందాక 10 నిమిషాల ముందు పోయినారు, కొంతమంది 1000 సంవత్సరాల ముందు అక్కడికి వెళ్ళారు అగ్ని జ్వాలలకు. ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్డ్, అదేదో అంత ఈజీ ప్లేస్ కాదు అది. అగ్ని ఆరదు, పురుగు
చావదు అంట, పళ్ళు టక్ 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 అని కొరుకుతుంటావంట. ఎక్కడ? అగ్ని జ్వాలల్లో. పురుగులు వచ్చి నీకున్న చర్మాన్ని పీక్కొని తింటుంటాయంట. చిన్నప్పుడు నేను అనుకుంటుండా, ఏముందిలే నరకానికి పోయి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో ఒకరికొకరు కనిపించారంట. నరకంలో వాక్యాలు చూడలేము, చీకటి అంట, ఎక్కడున్నావో కూడా అర్థం కాదంట. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది కదా ఇక్కడ, రైట్ నౌ, ఇప్పుడు అగ్ని జ్వాలల్లో భయంకరంగా చాలా మంది అరుస్తున్నారు. ఇప్పుడు రైట్ నౌ మీటింగ్ జరిగే టైంలో 3 పదాలు: రక్షణ. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, ద మూమెంట్ యు డై, you will be transferred into the dwelling place of God. The question today, are you saved? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నాడు, నేనుండే స్థలానికి తీసుకుపోతాను నిన్ను. You will be with me. Do you have this assurance? ఎందుకు తెలుసా నీ లైఫ్ లో ఉన్న స్లీప్లెస్ నైట్స్ నీకు? ఎందుకు తెలుసా నీ లైఫ్ లో ఉన్న డిప్రెషన్ నీకు? ఎందుకు తెలుసా నీ లైఫ్ లో భయం నీకు? ఎందుకు తెలుసా 24 గంటలు 365 రోజులు బాధగానే ఉన్నావా? గత 10-15 సంవత్సరాల నుండి డిప్రెషన్ లో ఉన్నావా? ఎందుకు తెలుసా? బికాస్ యు ఆర్ నాట్ యెట్ సేవ్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వీకరించలేదు. ఒక్క నిమిషంలో మార్చిస్తా నీ జీవితాన్ని నేను ఆహ్వానిస్తున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వు నాకు. ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ యువర్ డెస్టినేషన్. ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోయినాక నీ గమ్యాన్ని మార్చడం కాదు, ఈ లోకంలో కూడా నీ జీవితాన్ని మారుస్తా. ఈ లోకం అంతట్లో నీతో ఉంటా, నిన్ను నడిపిస్తా, నిన్ను ఆదరిస్తా, నిజమైన సంతోషాన్ని నీకు ఇస్తా. తర్వాత at the end of your life, when you die, you will be transferred into heaven, into the dwelling place of God. నా జీవితంలో అనేక సంవత్సరాల ముందు దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. I decided, Lord, I will live for you. మిగిలిన జీవితము నీ కొరకు జీవిస్తాను అన్న ఒక తీర్మానము నేను చేసుకున్నా. ఇంకెక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా మార్మన్స్ పొందకపోతే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్వైటింగ్ యూ. దేని నుండి రక్షణ దేని నుండి? ఒకే ఒక పదము, నరకము నుండి రక్షణ. ఇంకా వేరేదే పదాలు లేవు. పాపము నుండి, శాపము నుండి అంటారు కానీ అథెంటికేటెడ్ వర్డ్ వాడాలంటే దాని నుండి రక్షణ. ఆర్ యు సేవ్డ్? ఒక చిన్న ప్రశ్న దేవుడు ఈరోజు మనకు వేస్తున్నాడు. ఇఫ్ యు నాట్ యెట్ సేవ్డ్, ఒక్క చిన్న తీర్మానం. యేసయ్యా, ఐ బిలీవ్ దట్ యు కేమ్ ఇంటు దిస్ వరల్డ్. ఐ బిలీవ్ దట్ యు ఆర్ ద మెస్సయా దట్ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్. మీరు లోకానికి వచ్చారు, శిలువపై మరణించారు. ఐఎమ్ బిలీవింగ్ ఇన్ ఇట్ లార్డ్. నా గమ్యాన్ని మార్చండి. గమ్యం దాకెందుకు, ఈ లోకంలో కూడా భరించలేకపోతున్నా ప్రభా నా జీవితాన్ని, నా బాధని, నా కష్టాన్ని, నా వేదన్ని. అనేక రకాల ప్రయత్నాలు చేసిన హ్యాపీనెస్ కోసం. ఏది నాకు నిజమైన హ్యాపీనెస్ ఇవ్వట్లేదు దేవా. మాటలు చెప్పట్లేదండి, జీవితంలో అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాము. ఒక్క ప్రార్థన విల్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్క ప్రార్థన విల్ చేంజ్ యువర్ లైఫ్. There is one more invitation for the church. This portion is teaching us. అనేక మంది లోకంలో, నీ ఆఫీస్లో ఇంకా రక్షణ పొందని వారు నీ చుట్టూ ఉన్నారు కదా, వారందరూ రక్షణ లేకుండా మరణిస్తే దే విల్ గో టు అగ్ని జ్వాలలు. ఒకవేళ మీ పిల్లలు, వారికి ఇంకా మార్మన్స్ లేదా, ఐఎమ్ సారీ టు సే, ఒకవేళ వారికి రక్షణ లేకపోతే వారి గమ్యం బాధాకరమైనది. దేవా, గివ్ అస్ బర్డన్ టు షేర్ గాస్పుల్ అన్నది మనము దేవునికి ప్రార్థన చేయాలి. సంఘంగా మాకు భారాన్ని ఇవ్వు దేవా, వీధుల్లోనికి వెళ్ళడానికి, మా ఆఫీస్లో, మా స్కూల్స్లో, మా కాలేజెస్లో ఈ విషయాలు ప్రజలకు చెప్పడానికి మనకు భారం ఇవ్వండి దేవా అని ఒక చిన్న ప్రార్థన మనము చేయాలి. ఆనాడు యోహాను సువార్తలో నతానియేలును రక్షించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఫిలిప్పును వాడుకున్నాడు. ఈరోజు అనేక మంది అగ్ని జ్వాలలోనికి వెళ్ళిపోతున్నారు. టుడే గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు ఆఫర్ దేర్ లైఫ్స్ ఫర్ గాస్పుల్. దేవా, నేను సువార్త చెప్తానయ్యా. ఆ భారము పైనుండే రావాలి. ఒక్కసారి పైనుండి దేవుడు ఆ ప్యాషన్ పెడితే యూ కెనాట్ సిట్. ఎన్ని వాక్యాలు విన్నా నాకు సువార్త చెప్పే భారం రావట్లేదు అనుకుంటున్నావా? ఎన్ని వాక్యాలు విన్నా
రాకపోవచ్చు, కానీ ఒకసారి వస్తుంది. పైనుండి దేవుడిస్తే ఆ భారము. ఇఫ్ గాడ్ గివ్స్ యూ ప్యాషన్ ఫర్ సోల్స్, దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మినిస్ట్రీ లైఫ్. ఒక ఫిలాసఫర్ అన్నాడు, ఇన్ బిట్వీన్ వాట్ రైజెస్ యువర్ యాంగ్రీ ఫిస్ట్ అండ్ ఇన్ బిట్వీన్ వాట్ బ్రింగ్స్ టియర్స్ ఇన్ టు యువర్ ఐస్ లైస్ యువర్ ప్యాషన్ అన్నాడు. ఏది చెప్తే నీ పిడికిలి బిగిస్తావో, ఏది చెప్తే నీ కంట్లో నుండి నీళ్ళు వస్తాయో, ఆ రెండింటి మధ్యలో ఉంటుందంట ప్యాషన్. దేవా, నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు ప్యాషన్ ఇవ్వండి, నాకు భారం ఇవ్వండి, కూర్చోలేను నేను. అనేక మంది నశించిపోతున్నారు. ఒక హిల్ సాంగ్స్ లో ఒక పాట ఉంటుంది, బ్రేక్ మై హార్ట్ ఫర్ వాట్ బ్రేక్ యోర్స్, ఇట్ బ్రేక్స్ గాడ్స్ హార్ట్ టు సీ పీపుల్ గోయింగ్ ఇన్ టు టార్మెంట్స్. తెలుగులో ఒక పాట ఉంటుంది, జీవితాంతము నీవు నాతో జీవించాలని, నేనుండే చోటికి నేను తీసుకుపోవాలనుకొని నా స్వరూపంలో నిన్ను చేసుకున్నా ఓ మనిషి. దేవుడి దృక్పథంలో రాసిన పాట. నన్ను విడిచి నరకాగ్నికి వెళ్ళిపోతావా అని దేవుడు ఆలోచనల మీద ఒక పాట ఉంటుంది తెలుగులో. ఇట్ బ్రేక్స్ గాడ్స్ హార్ట్ టు సీ పీపుల్ గోయింగ్ ఇన్ టు టార్మెంట్స్. అగ్ని జ్వాలలు. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దేవా, గివ్ మీ ప్యాషన్. లేకపోతే మన హార్ట్ మూవ్ కాదు, మైండ్ మూవ్ అవుతుందేమో. మన హార్ట్ మూవ్ అవ్వాలంటే అనేక సార్లు, నాకు కూడా కొన్నిసార్లు ప్యాషన్ రాదు, భారం రాదు సువార్త అవి చెప్పడానికి. దేవా, దయచేసి నాకు భారం ఇవ్వండి, ఒక్కసారి నాకు భారం ఇవ్వండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనకున్న పని ఏంటి తెలుసా అండి, క్రైస్తవులంగా దేవుడు వచ్చేలోపు వీ హ్యావ్ టు దేవుడు సువార్త ప్రకటించడమే. లార్డ్ గివ్ మీ ప్యాషన్. లేకపోతే ఇవన్నీ ఇన్నా మనం బ్రెయిన్ మూవ్ అవుతుంది కానీ హార్ట్ మూవ్ కాదు. దేవా, గివ్ మీ అ ప్యాషన్ అన్న విషయాన్ని మనము ప్రార్థన చేద్దాం. 3 విషయాలు చూసాం వర్తమానంలో. మొట్టమొదటిది నరకములోని 3 భాగాలు చూసాం. రెండవది క్రైస్తవులంగా నీకు నాకున్న ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. వాట్ ఈస్ దట్? వి విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇఫ్ వి డై. రెండవది. మూడవది చూస్తూ వచ్చినాం, ఇంకా మరణించి యేసు ప్రభువు వారిని నమ్మక మరణిస్తే అగ్ని జ్వాలల గురించి చూస్తూ వచ్చాం. 4వది చూస్తూ వచ్చినాం, ఏంటది? సంఘానికి మనకు ఓ భారం ఉంది. లార్డ్, వీ హ్యావ్ టు ప్రే ఫర్ బర్డెన్. దేవా, నాకు బర్డెన్ ఇవ్వండి. సమ్మర్ స్టార్ట్ అవుతుంది, వెదర్ మంచిగా అవుతుంది. దేవా, నాకు ధైర్యాన్ని ఇవ్వండి, నాకు భారాన్ని ఇవ్వండి. కళ్ళల్లోంచి నీళ్లు రావాలంట నశించిపోతున్న ఆత్మల గురించి ఆలోచిస్తే. ఏడొస్తుంది అంత ఈజీగా? పైనుండి ఈ గుండెను కదుపుతే దేవుడు తప్ప ఎవడు కదపలేడు మన గుండెని. ఎంత గట్టిగా అరిచి వాక్యం చెప్పినా, ఎన్ని మంచి పదాలు వాడి వాక్యం చెప్పినా, దేవా గివ్ మీ ప్యాషన్. కాబట్టి వర్తమానంలో 4వ అంశం, లార్డ్ గివ్ మీ ప్యాషన్ టు షేర్ గాస్పుల్ అన్న విషయాన్ని మనము ప్రార్థన చేయాలి. తర్వాత మనం చూస్తే అంతేనా, ఇంకా మనకు ఏది లేదా అన్నది మనము ఆలోచిస్తే, మనందరికీ విశ్వాసులంగా we all have one more thing in the future. It's called judgment. మనందరికీ తీర్పు ఉంది అంట ముందు. మీరు గమనిస్తే దీనికి లైన్లు పెట్టినాను, కానీ అక్కడ లైన్లు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే లైన్లు, ఈ తీర్పు గురించి అనేకమైన బోధలు ఉన్నాయి బయట. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్క ఆలోచన ఉంటుంది. కొంతమంది ఏమో 3 తీర్పులు అంటారు, కొంతమంది ఏమో 1 తీర్పు అంటారు, కొంతమంది ఏమో అసలు తీర్పే లేదంటారు. అనేక రకాల బోధలున్నాయి. మనము లోతుగా వెళ్ళము, ఇదే కరెక్ట్ అని కూడా మనం ఏం చెప్పము. కానీ ఒకటైతే మనం ఏం చేస్తామంటే, we all at the end of our lives we all have something called the judgment. ఒక తీర్పు మనకు ఉంది. ఆ తీర్పు కొరకు నీవు నేను సిద్ధపడాలి అని మనం చూస్తాం. ఎన్నుంటాయి తీర్పులు? ఎక్కడ జరుగుతుంది? ముందా, తర్వాత ఇప్పుడు అవన్నీ కాదు. తీర్పు ఉంది. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. దెర్ ఇస్ అ జడ్జ్మెంట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ యేసు క్రీస్తు ప్రభువారు హీ ఈస్ ద జడ్జ్. ఇదైతే పక్కా చెప్పగలము. కాబట్టి మనందరము తీర్పు కొరకు ఎదురు చూస్తున్నాం. ఏంటి ఈ తీర్పు? ఎలాగుంటది ఈ తీర్పు? ఎక్కడ జరుగుతుంది ఈ తీర్పు అన్నది సాలిడ్ గా లేదు. బైబిల్లో సాలిడ్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అక్కడక్కడ
అక్కడక్కడ దేవుడు కొంచెం రాసి పెట్టినాడు తీర్పు గురించి. క్లుప్తంగా, పార్షియల్గా దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. తీర్పు దగ్గర విశ్వాసులమైన మనకు దేవుడు బహుమానాలు ఇస్తాడంట. ఇదైతే కన్ఫర్మ్డ్. ఒకటైతే ఏంటి, తీర్పు ఉంది, ఎవరైనా దాన్ని నమ్మాల్సిందే. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతి, అది తప్పకుండా ఎవరైనా నమ్మాల్సిందే. మూడవది, తప్పకుండా జరిగేది, విశ్వాసులకు, దేవుని నమ్ముకున్న వారికి తీర్పులో బహుమానాలు ఉన్నాయంట. ఎలాంటి బహుమానాలు ఉన్నాయి అన్నది కూడా క్లియర్గా లేదు, కానీ అక్కడక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే టైం సరిపోదని వాక్యాలు తీయట్లేదండి, దయచేసి క్షమించండి. మనకొచ్చే బహుమానాలని బైబిల్లో ఏమని రాశారంటే, వి విల్ రిసీవ్ క్రౌన్స్. గ్రీక్లో దానికి వాడిన పదం స్టెఫనోస్ అన్న పదాన్ని వాడాడు. అనేకమైన క్రౌన్స్ వస్తాయంట. మనకు బైబిల్లో రాయబడింది, అనేకమైన క్రౌన్స్ ఉన్నాయి బైబిల్లో. దెర్ ఆర్ 5 types ఆఫ్ క్రౌన్స్. ఇన్కరప్టబుల్ క్రౌన్, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, క్రౌన్ ఆఫ్ లైఫ్, క్రౌన్ ఆఫ్ గ్లోరీ, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. అక్షయ కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమా కిరీటము, అతిశయ కిరీటము. ఇవన్నీ మనకు లభిస్తాయంట. దేవా, దానికైనా సిద్ధపరచండి అని సంఘంగా మనందరము దాని కొరకు మనము సిద్ధపడాలి. ఎలా జరుగుతుంది తీర్పు? దేనిని బేస్ చేసుకొని మనకు తీర్పు జరుగుతుంది అన్నది, అది కూడా కొంచెమే చెప్పినారు బైబిల్లో. అనేకమైన ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ఎలా జరుగుతుంది అని. కానీ ఒకటే చెప్పగలనండి, విశ్వాసులకు జరిగే తీర్పులో విశ్వాసులకు పనిష్మెంట్ ఉండదు. ఇట్స్ నాట్ అ ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ రివార్డ్స్. మొదటి కొరింథీ 3లో ఏమని రాస్తాడంటే, దేవుడంట మన లైఫ్ని ఎలా కట్టుకున్నాము అన్న దాని మీద జడ్జ్మెంట్ ఇస్తాడంట. 2 అంటాడు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెండి, బంగారము, వెలగల రాళ్ళు, గోల్డ్, సిల్వర్ అండ్ ప్రెషియస్ స్టోన్స్, వుడ్, హే అండ్ స్ట్రా. కొంతమంది ఏమో దీన్ని చూపించి, ఇదిగో ఇలా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, అగ్ని వచ్చి పరీక్షిస్తుంది, అక్కడ నీ సంగతి ఏంటో తెలుస్తుంది అని. అది ఒక వివరణ మనం చూసుకోవచ్చు. ఇంకో వివరణ ఉంది, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. ప్రతి మందిరంలో 3 రకాల పీపుల్ ఉంటారంట. బేబీ క్రిస్టియన్స్, స్పిరిచువల్ క్రిస్టియన్స్, కార్నల్ క్రిస్టియన్స్. దేవుడు అంట, ఎందుకు చెప్పుకుంటూ వెళ్తున్నానంటే ఇది మన ముఖ్యమైన భాగం కాదు, అర్థం అవడానికి చెప్తానంటే, ఈ 3 బేస్ మీద దేవుడు జడ్జ్ చేస్తాడంట. ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ దాకా వచ్చింది, ఇంకా బేబీ క్రిస్టియన్ లాగా ఉన్నావా? యూ విల్ నాట్ బి పనిష్డ్ అన్నది ఒక సిద్ధాంతం. యూ విల్ నాట్ బి పనిష్డ్, బట్ హీ విల్ చెక్ యువర్ స్పిరిచువల్ లెవెల్. ఇంకా బేబీ క్రిస్టియన్ లాగా ఉన్నావా, 10, 20, 30 సంవత్సరాలైనా? కార్నల్ క్రిస్టియన్ లాగా ఉన్నావా, ప్రకృతి సంబంధమైన మనిషిలాగా ఉన్నావా అన్నది జడ్జ్ చేస్తున్నాడు. కాబట్టి అనేకమైన వ్యూస్ ఉన్నాయండి. కొంతమంది ఏమో ఇదంటారు, కొంతమంది ఏమో ఇదంటారు. ఇంకొక వ్యూ కూడా ఉంది, విత్తనాలు విత్తువాడిగా ఉన్నావా లేదా అని దేవుడు పరీక్షిస్తాడంట. ఎక్కడ? తీర్పులో. కానీ వర్తమానంలోని ఆఖరి భాగంలోనికి మనం వచ్చినాం. నాకు ఎంతో ఇష్టమైన భాగం ఒకటి ఉంది. దేవుడు ఏ విధంగా తీర్పులో మనల్ని పరీక్షిస్తాడు అన్నది ఒక చిన్న భాగం ఉంది. ఆ ఒక్క భాగాన్ని మనం చూసుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరైనా చదవండి తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయము 7, 8. తెలుగులో ఎవరైనా దయచేసి గట్టిగా చదవండి. దయచేసి చదవండి. 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. పాల్ ఈస్ సేయింగ్ దట్ నేను మంచి పోరాటం పోరాడినా, నా పరుగు కడముట్టించిన, నా విశ్వాసమును నేను కాపాడుకున్నా అన్నాడు మొదటి భాగంలో.
He's saying that he's saying about his life in 3 statements. I've fought a good fight. I've kept my faith. Finished my race అన్నాడు. కాబట్టి henceforth, కాబట్టి ఇక ముందు నాకు తీర్పులో దేవుడు కిరీటాలు ఇస్తాడంట. కాబట్టి one of the ways which God will judge us in the future is how we are running the race అన్నది first thing. Second thing, how we kept the faith అన్నది మనము ఇక్కడ చూస్తున్నాం. ఆగుదాం ఒక నిమిషం. వర్తమానంలోని మొదటి భాగం, నరకంలో ఉన్న 3 భాగాలు మనం చూస్తూ వచ్చినాం. రెండవది, విశ్వాసులంగా మనకుండే శుభప్రదమైన నిరీక్షణ ఏంటో మనం చూస్తూ వచ్చినాం. మూడవది, మారు మనసు లేకుండా మరణించిన వారు వెళ్లే ప్రదేశం మనం చూస్తూ వచ్చినాం. నాలుగవది, we have seen about the urgency of the gospel. ఐదవది, తీర్పుల గురించి మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ పౌలు అంటున్నాడు, he's dividing his life into 2 parts. I have fought the fight and I have kept the faith అన్నాడు. ఇదొక్కటి చూసుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమందికి గుర్తుందో లేదో కానీ కొన్ని నెలల ముందు ఇక్కడ ఆదివారము మనం వాక్యం పంచుకుంటూ we have seen about different types of evil on this earth. ఈ లోకంలో ఉండే అనేక రకాల దుష్టత్వం గురించి చూసాం. దిస్ వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ ఈవిల్. 3 రకాల ఈవిల్స్ ఉన్నాయి. ఏంటి? సూపర్ న్యాచురల్ ఈవిల్, మారల్ ఈవిల్ అండ్ మెటీరియల్ ఈవిల్. పాల్ అంటున్నాడు, ఐ హావ్ ఫాట్ అ ఫైట్. నేను ఒక పోరాటాన్ని చేస్తున్నా అంటున్నాడు. వెన్ ఎవర్ వి సీ ద వర్డ్ ఫైట్ ఇన్ న్యూ టెస్టిమెంట్, ఈ పోరాటము అన్న పదం మనం చూస్తే ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ఇట్స్ నాట్ అ ఫిజికల్ ఫైట్. నార్మల్ గా జరిగే ఫైట్ కాదు ఇది. దిస్ ఈస్ అ స్పిరిచువల్ ఫైట్. ఇది ఆత్మ సంబంధమైన పోరాటము. మనందరికీ బాగా తెలుసు. ఏమంటాడు? మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో? ప్రస్తుత దురాత్మ అంధకార సమూహాలతో అంటాడు. పాల్ ఏమంటాడంటే, నా లైఫ్ అంతా నేను పోరాడుతూనే ఉన్నా. ఏంది? కట్టెలు తీసుకుని పోయి బయట పోరాడమా? అదా? కాదు కాదు. పాల్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ ఆల్ హిస్ లెటర్స్. whenever Paul uses the word fight, it means I am fighting with the spiritual forces. ఎలా ఫైట్ చేశావు అన్న దాని మీద దేవుడు మనకు తీర్పు తీరుస్తాడంట. ద ఫస్ట్ థింగ్ విచ్ పాల్ సెడ్, 3 కదా చెప్పింది, మళ్ళీ ఎందుకు నేను 2 అంటున్నా? ఐ హావ్ ఫినిష్ ద రేస్ అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. ఎప్పుడు చెప్తాము? చనిపోయేటప్పుడు చెప్పగలిగిన స్టేట్మెంట్ అది. కాబట్టి 2 చూసుకుందాం. ఐ హావ్ ఫాట్ గుడ్ ఫైట్ అని పాల్ అన్నాడు. ఏంటి ఫైట్? ఎవరితో ఈ ఫైట్ అన్నది క్లుప్తంగా మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరిని చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. దయచేసి చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనము. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది. దయచేసి గమనించండి, మనము 2 పదాలని ధ్యానిస్తున్నాం ఇప్పుడు. పౌలు అన్నాడు పోరాటము, రెండవది విశ్వాసము. మొదటిది పోరాటం గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఏమనుందంటే, సాతాను వచ్చి యేసు ప్రభువారితో అంటున్నారంట. ఏమంటున్నాడు? ఈ లోకంలో ఉండే పవర్ అంతా నాకివ్వబడింది. సాతాను చేతిలో ఉందంట. ఏంటి పవర్? ఇక్కడి నుండి పవర్ ఒక చోటికి వచ్చింది. దయచేసి చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 15వ వచనము. దయచేసి చదవండి. మత్తయి సువార్త 28:15. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడింది. 2 విషయాలు చూసామండి. ఫస్ట్ ఏమో సాతాను యేసు వారి యొద్దకు వచ్చి, అధికారము నా చేతిలో ఉంది అన్నాడు. అక్కడ నుండి లాస్ట్ లో యేసు వారు ఏమన్నారు?
అధికారము నా చేతిలోకి వచ్చింది అన్నాడు. సాతాను చేతిలో ఉండే అధికారము యేసుప్రభు వారి చేతిలోకి ఎందుకు వచ్చింది? ఎందుకు బ్రదర్ ఇవన్నీ చెప్తున్నావు అంటారేమో. పౌలు చేసిన పోరాటం గురించి ధ్యానిస్తున్నాం. దానిలో భాగంగా సాతాను చేతిలో ఉండే పవర్ యేసుప్రభు వారి చేతిలోకి ఎందుకు వచ్చింది అని మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు సిలువపై మరణించిన తరువాత పవర్ అంతా యేసుప్రభు వారి చేతిలోకి వచ్చిందంట. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? మనము కొంచెము ఓపికతో ఉంటే కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నించాం. పోయిన వారము శామన్న వాక్యం చెప్తూ ఒక విషయాన్ని చెప్పారు. ఏమని చెప్పారంటే, గాడ్ హ్యాస్ డివైడెడ్ ద నేషన్స్ పవర్ ఇంటూ డిఫరెంట్ గాడ్స్. ఈ లోకంలో ఉండే అధికారాలన్నీ దేవుడు విభజించినాడంట. ఏంటి ఈ విభజించడము? ఏంటి ఈ పవర్? చూడడానికి ప్రయత్నం చేస్తామా? దయచేసి ఎవరైనా చదవండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 8వ వచనము. తొందరగా చదవండి దయచేసి, సహాయం చేయండి. ఎవరున్నా ఇంకోరు అంటే తొందరగా తీయండి. ద్వితీయోపదేశ కాండము, జాగ్రత్తగా వినండి. మహోన్నతుడు అప్పుడు ప్రత్యేకించినప్పుడు దేవుడంట ఈ లోకంలో ఉండే అధికారాన్నంతా విభజించి ఇజ్రాయేలీయుల లెక్కను బట్టి ఏం చేశాడంట? సరిహద్దులను విభజించినాడంట. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఇజ్రాయేలీల లెక్కను బట్టి ఉంది కానీ మనం లోతుగా వెళ్ళలేము. ఇక్కడ దేవుని, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఈఎస్విలో కదన్నా, ఇంగ్లీష్ బైబిల్లో దేవుని కుమారుల లెక్కను బట్టి అన్నది మనము చూస్తాం. దేవుడు ఈ భూమి మీద ఉన్న అధికారాన్నంతా విభజించినాడంట. విభజించి అమెరికాకు ఒకరిని, థాయిలాండ్కు ఒకరిని, చైనాకు ఒకరిని దేవదూతలను నియమించినాడంట. అర్థమవుతుందా అండి? దేశాలన్నింటినీ విభాగించి వాటి అధికారాన్ని 9 రెడీగా ఉండండి. వాటి అధికారాన్ని దేవదూతలకు ఇచ్చినాడంట, అన్ని దేశాలకు. కానీ ఒక దేశం ఉంది. దయచేసి చదవండి 9వ వచనము. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము. దేవుడు అధికారాన్ని విభాగించి ఇజ్రాయేలు దేశం దగ్గరకు వచ్చేసరికి ఇది నా వంతు, ఇది నా స్వాస్థ్య భాగము అంట. సరే, మన అంశం ఏంటి అంటే, దేవుడు దేవదూతలకు అధికారాన్ని విభాగించాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఈ దేవదూతలు దేవుడు చెప్పిన విధంగా తీర్పు తీర్చక, దేవుడికి అవిధేయత చూపించి, దేవుడు చెప్పిన మాటకు లోబడక, దేవుని దృష్టికి పాపము చేశారు. పాపము చేసిన ఈ దురాత్మ సమూహాలను ప్రధానులు, అధికారులు, వాయుమండలమున్న సంబంధులు అని మనము చూస్తూ వచ్చాం. ఏదైనా సరే పాపము చేసిన దేవదూతలు పరిపాలిస్తూ ఉన్నారు పాత నిబంధనలో. వారికి కొన్ని శక్తులున్నాయి వారి చేతిలో. మరణము యొక్క బలము వారి దగ్గర ఉంది. రెండవది, మానవుడిని పాపి అని చెప్పే బలము ఈ దేవదూతల దగ్గర ఉంది. పాత నిబంధనలో పడిపోయిన దేవదూతలు పరిపాలిస్తూ వచ్చారు, అక్రమం చేస్తూ వచ్చారు, దేవునికి విరోధంగా తీర్పులు తీరుస్తూ వచ్చారు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి శిలువపై మరణించి ఏం చేశాడంట? దయచేసి చదువుతారా? యేసుప్రభు వారు శిలువపై మరణించి ఈ దేవదూతలను పట్టి తెచ్చి, ఎక్కడుంది వాక్యము? గలతీయులకు రాసిన పత్రికలో ఉంటది. గలతీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వాటిని ఊరేగించినంట. సింపుల్ గా చూసుకుందాం. శిలువపై యేసుప్రభు వారు మరణించడంతో సాతాను శక్తులకున్న అధికారము తొలగించబడింది. సాతాను చేతిలో ఉన్న ఆయుధాలు తీసివేయబడినాయి. ఏంటి ఆయుధాలు? మరణము యొక్క బలం ఉందంట, ఇట్లా తీసుకున్నాడంట వాటిని. రెండవది, మానవునిపై నేరారోపణ చేస్తున్నారంట ఈ దురాత్మ శక్తులు. వాటిని తీసుకున్నాడంట. వాటిని తీసుకొని
ఇప్పుడు అధికారము ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. కానీ 2 పదాలు, కానీ సిలువ యొద్ద సాతాను శక్తులు ఓడించబడ్డారు, కానీ నాశనము చేయబడలేదు. ఇంకా దేవుడు వాటి అధికారాన్ని ఇంకా ఈ భూమిపై, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెత్తనాన్ని ఇంకా ఇచ్చినాడు దేవుడు కొంచెం వాళ్ళకి. ఒకానొక దినం రాబోతుంది, ప్రకటన 20:20, అక్కడ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది వీటన్నిటికీ. ఏదేమైనప్పటికీ ఇంకా ఈ భూమి మీద సాతాను శక్తులు అధికారం చేస్తూనే ఉన్నాయి. ఎందుకు చెప్తున్నారు బ్రదర్ అంతా అంటారేమో, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. నీ జీవితంలో వచ్చే సమస్యలు, బాధలు, కష్టాలు, వేదనలు, దుఃఖము ఎందుకు తెలుసా? దీస్ ఆర్ నాట్ ఫిజికల్ థింగ్స్. ఇవి శరీర సంబంధమైనవి కాదు. పౌలు అంటాడు, we do not battle with flesh, we battle with evil forces. దురాత్మ శక్తులు లేదా అంధకార శక్తులు లేదా సైతాను శక్తులు లేదా దయ్యాలతో మన పోరాటం అంట. నీకు జలుబు వచ్చిందా? ఆ జలుబు ఎందుకు వచ్చింది తెలుసా? కనిపించని శక్తులు నీపై ప్రభావం చూపినాయి కాబట్టి నీకు వచ్చింది. కుటుంబంలో పదే పదే మరణాలు జరుగుతున్నాయా? ఎందుకు? దీస్ ఆర్ నాట్ ఫిజికల్, దీస్ ఆర్ స్పిరిచువల్. నీ వ్యాపారంలో నష్టం వస్తుందా? దీస్ ఆర్ నాట్ ఫిజికల్, దీస్ ఆర్ స్పిరిచువల్. 24 గంటలు సాతాను అతని శక్తులు నీపై, నీ పిల్లలపై, నీ కుటుంబంపై, నీ వ్యాపారాలపై పోరాటము చేస్తూనే ఉన్నాయంట. కాబట్టి సంఘంగా మనమేం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్ అని బైబిల్ నూతన నిబంధన సిద్ధాంతం మనకు బోధిస్తుంది. మనము పోరాటం చేస్తూనే ఉండాలంట. దేవుడు మన పక్షాన ఉండి ఆల్రెడీ యుద్ధాన్ని చేస్తున్నాడు. కానీ నీవు, నేను, మనం కూడా పోరాటం చేయాలని దేవుడు చిన్న బాధ్యతను మనకిచ్చాడు. కొంతమంది అంటారు అసలు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దేవుడికి అన్ని ముందే తెలుసు, ప్రార్థన చేసినా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మళ్ళీ ఎందుకు చేయాలి ప్రార్థన? ఇటువంటి బాధాకరమైన సిద్ధాంతాలు కొంతమంది బోధిస్తుంటారు. బైబిల్ వెరీ క్లియర్లీ స్పీక్స్ అబౌట్ ద బ్యాలెన్స్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఈ రెండిటి మధ్యలో ఒక బ్యాలెన్స్ ని మనకు చూపిస్తుంది దేవుడు. రోమిలకు రాసిన పత్రికలో, టైం లేదండి, రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో అంటాడు, నేను నీ పక్షా నుండి పోరాటం చేస్తున్నా. ఎవరితో? సాతాను శక్తులతో. కానీ నీవు, నీ బాధ్యత కూడా ఉంది కొంచెము పోరాటం చేయాలని. మై పాయింట్ ఇస్, సాతాను అతని శక్తులు 24/7 దే ఆర్ ట్రయింగ్ టు అటాక్ యూ ఆన్ యువర్ ఫ్యామిలీ, on your children, on your career and everything. దేవుడు జ్వరం వచ్చినప్పుడు జ్వరమును గద్దించను అనుంది. జ్వరాన్ని ఎందుకు గద్దిస్తారు? జ్వరం ఎందుకు వచ్చింది తెలుసా? బైబిల్ ఎంతో స్పష్టంగా ఉంది, టైం లేదండి మనకు చూడడానికి. జ్వరం అనేది ఒక దురాత్మ, అందుకే దాన్ని గద్దించినాడు, వదిలిపోమని చెప్పాడు. అలలు ఎందుకు వచ్చినాయి తెలుసా? శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు ఎందుకు వచ్చినాయి తెలుసా? కనిపించని గాలుల వల్ల వచ్చినాయి. అలలు, కష్టాలు, రోగాలు కనిపించని వాటి వల్ల వస్తాయి. ఏంటి ఈ కనిపించినవి? ఈ కనిపించినవి సాతాను శక్తులు. సంఘంగా మొట్టమొదటి బాధ్యత చూస్తూ వచ్చినాం, సువార్త చెప్పాలి. రెండవ బాధ్యత, మనము పోరాటం చేయాలి. ఎలా చేస్తాం ఈ పోరాటం? అంత సీనుందా మనకు? వాటితో పోరాడేంత సీనుందా? కానీ బైబిల్ ఇస్ టెల్లింగ్ దట్ యూ అండ్ ఐ హ్యావ్ టు ఫైట్. పాల్ అన్నాడు, మంచి పోరాటము నేను పోరాడినా. ఏంటి పోరాటము? నా జీవితం అంతా దురాత్మ శక్తులతో నేను పోరాడుతూ వచ్చిన. ఎట్లా పోరాడినా అన్నది అనేకమైన వివరణలు ఉన్నాయి. ఐ విల్ గివ్ వన్ ఆఫ్ ద వివరణ. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి దయచేసి. ఒక వివరణ ఏంటి అంటే, మనందరికీ పేతురుని చెరసాల్లో పెట్టిన సన్నివేశం తెలుసు కదండి అందరికీ. అపోస్తలుడైన పేతురుని చెరసాల్లో పెట్టినారంట. ఎవరు? రాజైన హేరోదు పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టినాడంట. ఇక్కడ మనం చూసినట్టయితే అపోస్తల కార్యం 12:6, టైం లేదని ఇక్కడ వాక్యం పెట్టామండి. హేరోదు అతనిని
వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, దయచేసి చదవండి, ఆ రాత్రి పేతురుని 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించి కావలి వారి తలుపుల ఎదుట బంధించి ఉంచుతారంట. పేతురికి ఒక సమస్య వచ్చింది, ఒక సఫరింగ్ వచ్చింది. ఆ సఫరింగ్ ఎవరు తెలుసా తెచ్చింది? హేరోద్ తెచ్చాడు. హేరోద్ ఇస్ అ సింబాలిజం ఆఫ్ సాటన్. సాతాను హేరోదుతో మనం పోల్చుకోవచ్చు. హేరోదు సైనికులతో పట్టుకొని చైన్స్ తో బంధించి ద్వారముల ద్వారా తీసుకొని చెరసాల్లో పెట్టినాడంట. సింపుల్ గా చెప్తా, హీఈస్ గోయింగ్ త్రూ సఫరింగ్ ఇన్ హిస్ లైఫ్. పీటర్ ఈస్ గోయింగ్ త్రూ సఫరింగ్ ఇన్ హిస్ లైఫ్. దిస్ సఫరింగ్ ఈస్ కాస్డ్ బై అన్సీన్ స్పిరిట్స్. కనిపించని శక్తుల వల్ల కలిగిన సఫరింగ్ ఇది. అనేకమైన ఆయుధాలున్నాయి. ఇప్పుడు పేతురు ఎట్లా పోరాటం చేయాలి? ఈ పోరాటంలో పేతురు ఏ ఆయుధాలు వాడాలి? ఎఫ్ఎస్సి 6:6లో ఏమో 6 ఆయుధాలు చూస్తాం. అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సందర్భంలో మనము చూసే వాక్యం ఏంటి అంటే, దీని తర్వాత స్లైడ్ లో పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. ప్రియమైన వారలారా, సాతాను శక్తులను, అంధకార దురాత్మ శక్తులను, చీకటి శక్తులను ఎదిరించడానికి ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇక్కడ మనం వాడొచ్చు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రార్థన అనే అద్భుతమైన ఆయుధాన్ని ఇక్కడ మనం వాడొచ్చు అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రేయర్ 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 ఈజ్ వెరీ పవర్ఫుల్. ప్రార్థనతో ఒక్క నిమిషము నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామమున నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే తలకిందులు అవుతాయంట. ఏవి? దురాత్మ శక్తులు, సాతాను శక్తులు నీ దగ్గరకు కూడా రావంట. యేసు క్రీస్తు వారి నామమున నీవు చేసే ప్రార్థన బలమైనది అని. ఒక్క ప్రార్థన ఏం చేసినాడు? పోయి ధర్నా చేసినారా? బయటికి వెళ్ళి పోయి ఇంకోటి ఏదో చేసినారా? మోకరించి, ప్రభువా నిస్సహాయులము, ఈ పోరాటం మేము చేయలేము అని ప్రార్థన సంఖ్యలను తెంపింది, డోర్లను పగలగొట్టింది. బయటికి వచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలిగింది. Prayer is a very powerful weapon we could use. One of the most powerful weapons we could use to do this spiritual battle. పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడితిని. నీవు నేను మన లైఫ్ ఎండ్ లో పోరాటం పోరాడాను అని చెప్పాలనుకుంటున్నామా? ప్రార్థనతో ఈ పోరాటాన్ని మనము చేయాలి అని మనము ఈ భాగం ద్వారా చేసుకుంటున్నాం. యేసు ప్రభు వారు 25 సార్లు ప్రార్థన చేశాడు. పౌలు 41 టైమ్స్ ప్రేయర్ గురించి చెప్పాడు. బైబిల్లో 9 రకాల ప్రార్థనలు ఉన్నాయి. బైబిల్లో అన్నీ తెలిసిన దేవుడు. హీఈస్ ఆస్కింగ్ ద బిలీవర్స్ టు కమ్ అండ్ ప్రే. ఒక్క చిన్న మాట ప్రార్థన. నిద్ర లేసిన వెంటనే మైండ్ అంతా డిప్రెస్డ్ గా ఉందా? ఇంట్లో కూర్చొని ఇంట్లో కూరలు కట్ చేస్తున్నప్పుడు, కర్రీ చేస్తున్నప్పుడు నీ బాధ నీకు గుర్తొచ్చిందా? బాధ భరించలేకపోతున్నావా? నీకు ఒక్క చిన్న విషయం చెప్తా. ఒక్క 2 నిమిషాలు కత్తి పక్కన పెట్టు. ఒక్క 2 నిమిషాలు మోకరించు. పరలోకమందున మా తండ్రి, ఈ బాధను భరించలేకపోతున్నా. ఎందుకు తెలుసా ఈ బాధ? ఎందుకు తెలుసా ఈ డిప్రెషన్? ఎందుకు తెలుసా ఈ మైండ్ డిస్టర్బ్ అయిన పరిస్థితి నీకు? ఇట్స్ బికాస్ బైబిల్ సేస్ ఇట్స్ బికాస్ కనిపించని దురాత్మ శక్తులు నీపై పనిచేస్తున్నాయి. నీపై, నీ ఫ్యామిలీపై, నీ పిల్లలపై. ఒక్క 2 నిమిషాలు మోకరించి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తే నీకు నెమ్మది దొరుకుతుంది. ప్రార్థన చేస్తే వెంటనే జవాబు రాకపోవచ్చు కొన్నిసార్లు. కానీ ప్రార్థన చేస్తే తప్పకుండా వచ్చేది ఏంటి తెలుసా? దయచేసి మన టైం లేదు తీయడానికి. ఆదికాండము 15:1 తర్వాత మత్తయి 6:6 ఈ 2 వాక్యాలు మనం చూస్తే ప్రార్థన చేస్తే రివార్డ్ వస్తుందంట మనకు. ఏంటి ఈ రివార్డ్? అబ్రహాముతో అన్నాడు, అబ్రహమా భయపడకము, నేనే నీ కేడము, నేనే నీ బహుమానము అన్నాడు. దేవుడి టైం వరకు దేవుడు మనకు జవాబు ఇయ్యడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఎందుకు ప్రార్థన? ఈ సిరీస్ గుండా వెళ్లే లోపు, ఈ జర్నీలో యు నీడ్ టు హ్యావ్ స్ట్రెంగ్త్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. బ్రదర్, నేను ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రాలా, ఇంకా నేను ప్రార్థన చేయడం నేను ఆపేసిన ఛాన్సాలు చరిత్రలో, నా హిస్టరీలో చాలా సార్లు. బట్ బైబిల్ ఇస్ సేయింగ్ యూ షుడ్ నాట్ స్టాప్ ప్రేయింగ్.
ఇన్స్టెంట్ గా జవాబులు రాకపోవచ్చు, బట్ తప్పకుండా వచ్చేది. యూ విల్ హ్యావ్ స్ట్రెంగ్త్, యూ విల్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నాడు ఆదికాండం 15:1, మత్తయి 6:6 ప్రార్థన చేసిన వెంటనే వచ్చేది ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇజ్రాయేలీలు ప్రార్థన చేశారంట. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, మా జీవితంలో ఉన్న నదులను తీసేయి, మా జీవితంలో ఉన్న జలమను తీసేయి, భరించలేకపోతున్నాం, మా జీవితంలో ఉన్న అగ్నిని తీసేయి అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? జవాబిచ్చాడా? ఇయ్యలేదు. ఐ కెన్ నాట్ రిమూవ్ దెమ్ టిల్ అ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ ఐ విల్ డూ వన్ థింగ్. వెన్ యూ వాక్ త్రూ ద వాటర్స్, ఐ విల్ బీ విత్ యూ. వెన్ యూ వాక్ త్రూ ద ఫైర్, ఐ విల్ బీ విత్ యూ. వెన్ ద రివర్స్ ఓవర్ఫ్లో యూ. మంచి పోరాటం పోరాడితే నేను పౌలు అన్నాడు. ప్రార్థన ఒక అద్భుతమైన, మన డిప్రెషన్, మనకున్న స్లీప్లెస్ నైట్స్, మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కనిపించని శక్తుల వల్ల కలుగుతున్నాయి. మంచి పోరాటం పోరాడాలంటే ప్రార్థన 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 ఒక ప్రాముఖ్యమైన ఆయుధము అని మనం చూస్తూ వచ్చాం. బిలీ గ్రహాం అన్నాడు, సార్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ? 3 చెప్పినాడు. ప్రేయర్, ప్రేయర్ అండ్ ప్రేయర్. యాత్రికుని ప్రయాణంలో ఒక పదం రాశాడు, ప్రేయర్ ఈజ్ అ వెపన్ దట్ విల్ నెవర్ గో టు ఫెయిల్యూర్ అంట. ఎప్పుడు ఓడిపోదంట ప్రార్థన. మంచి పోరాటం పోరాడాలి, ప్రార్థనతో మనం పోరాడాలి. ఒక చిన్న విషయం చెప్తానండి, ముగిస్తాను, టైం అయిపోయింది. నా జీవితంలో ఇది పెద్దవారికి కాదండి, యవనస్తులకు చెప్పాలనుకున్న మాట. నా జీవితంలో, నా ప్రార్థన జీవితానికి బాగా ఎఫెక్ట్ చూపించింది ఏంటి తెలుసా? ఒక భయంకరమైన విషయాన్ని చెప్తూ వచ్చినారు నాకు. గంటలు గంటలు చేయి ప్రార్థన, 10 గంటలు చేయి, లేకపోతే నువ్వు ఆత్మీయుడివే కాదు. 5 గంటలు నీ ప్రార్థనా జీవితం ఏది? ఈ స్టైల్లో నాకు చెప్తూ వచ్చారు. అదేమో చేయలేకపోయినా నాకేమో డిస్కరేజ్మెంట్ వచ్చింది. ఏమో వాళ్ళంతా గంటలు గంటలు చేస్తారేమో, నేను చేయలేకపోతున్నా అని. అమ్మా, అయ్యా, ఒక చిన్న విషయం చెప్తున్నా, 2 నిమిషాలు ప్రార్థన చేసుకో చాలు. నీకు అంతసేపు చేయలేకపోతున్నావా? 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. ఒక బుక్ పెట్టుకో. అనవసరమైన డ్రామా యాడ్ చేయకు ప్రేయర్కి. పరలోకమందునం వద్దు. యేసయ్యా, నా ఉద్యోగము, నా వివాహము, నా వీసా స్టేటస్సు, నా పిల్లలు, నా ఆరోగ్యము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక 2 నిమిషాలు చేసుకో ప్రార్థన, దాంతో ఆరంభించు. ఎందుకంటే ఒక సేవకుడు చెప్పిన మాట, మనం చేయమంట ప్రార్థన, మనకు ప్రార్థన లేదు అంట. మరి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎందుకు లేదు ప్రార్థన? వి యాడ్ సో మచ్ ఆఫ్ ఇంటెన్స్ టు ప్రేయర్, వి యాడ్ సో మచ్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్స్ టు ప్రేయర్. వి ట్రీట్ ప్రేయర్ యాజ్ అ హెవీ స్టఫ్. దేవునితో మాట్లాడడం క్యాజువల్ మాటలంట. ఊపిరి పీల్చుకోవడానికి ఆలోచిస్తామా? ఇప్పుడు నేను ఊపిరి ఇట్లా పీల్చుకుంటున్నా, నో, ఇట్స్ అ మెటబాలిక్ యాక్టివిటీ. కాబట్టి 1-2 నిమిషాలు ఏమనొస్తుంది. ఒకవేళ ప్రార్థన చేసుకోవడం కుదరట్లేదా, ఒక బుక్ పెట్టుకో, టైమర్ పెట్టుకో, 5 నిమిషాలు. 5 నిమిషాల్లో ఇంకా అనవసరమైన డ్రామా యాడ్ చేయకు దానికి. దేవా, నా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నా, ఇంకో ప్రార్థన చేస్తున్నా, దేవా సువార్త కోసం భారం వేయండి, అంతే. ఇంకా దానికి ఏం ఎక్స్ట్రా యాడింగ్ చేయకు. మనస్ఫూర్తిగా దేవా సువార్త కోసం ప్రార్థన చేస్తున్నా, భారం వేయండి, ఇంకో ప్రార్థన చేస్తున్నా దేవా. మైండ్ డిప్రెస్డ్గా ఉంటుంది దానికి, అంతే. ఇంకా ఎక్స్ట్రా చేయవద్దు. దాని తర్వాత దేవా ఇంకొక ప్రార్థన చేస్తున్నా, దేవా మీ సన్నిధి నాతో ఉంచండి, ఇంకో ప్రార్థన చేస్తున్నా, దేవా బయటికి వెళ్తున్నా, క్షేమాన్ని అనుగ్రహించు. చిన్న ప్రార్థన, దానితో ఆరంభించుదాం. ప్రేయర్ 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 ఈజ్ వెరీ క్రూషియల్. పౌలు అన్నాడు, ఐ హావ్ ఫాట్ అ గుడ్ ఫైట్ అండ్ హీ ఈస్ టెల్లింగ్ us టు ఫైట్ విత్ ప్రేయర్. ప్రార్థన అలవర్చుకుందాం. చిన్న ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన. ఏ సమస్య అయినా ప్రార్థనతో మనం ఎదిరించుకోవచ్చు. ఇంకొకటి, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. ఫెయిత్ ఈజ్ వెరీ క్రూషియల్. ఒకవేళ మీరు అడగొచ్చు, గిఫ్టీ, వాట్ ఆర్ ద 2 things you learnt in your life? I'm very young guy, I'm just 26. In 26 years of my life, I can say 2 things in my life. Prayer and faith are very crucial. ఒకసారి సబర్బ్స్కి వెళ్ళి డౌన్ టౌన్కి వస్తున్నాం కార్లో. పక్కన నా ఫ్రెండ్ కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు. అరే బాబు, నీకేమో $6,000 కాలేజ్ ఫీజు కట్టాలా? కట్టకపోగా ట్యాక్స్ ఫైల్ చేస్తే గవర్నమెంట్కి $900 కట్టాల వాడు.
నీకు $900 ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. వాళ్ళ నాన్నకేమో 3 ఆడపిల్లలు, వాళ్ళ ఖర్చులు చూడడానికే వాళ్ళ నాన్నకు సరిపోట్లే వాళ్ళ దేశంలో. మరి నీకు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నావు కదా, హౌ ఆర్ యూ ఏబుల్ టు బీ హ్యాపీ? నీ ముఖంలో నవ్వెందుకుంది? ఎందుకు నార్మల్గా ఉన్నావు? ఒకటే మాట అన్నాడు, ఫెయిత్. డోంట్ మేక్ గాడ్ టూ స్మాల్ అన్నాడు. ఎప్పుడో చాలా కాలం ముందు జరిగిన సంగతి. ఫెయిత్ ఇస్ వెరీ క్రూషియల్. ప్రజలు మనల్ని చూసినప్పుడు, నన్ను కూడా చాలాసార్లు ముఖం బాధగా ఉంటుంది. ఎందుకంటే వి ఫర్గెట్ దిస్ వర్డ్ కాల్డ్ ఫెయిత్. ఫెయిత్ అన్న పదం ఉంది అన్న విషయాన్నే మనం మర్చిపోతుంటాం అనేక సార్లు. ఏదేమైనా సరే దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యమే విశ్వాసము. ఈ విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనది అని మనం చూస్తున్నాం. పౌలు అన్నాడు, ఐ హావ్ కెప్ట్ మై ఫెయిత్. లైఫ్ అంతా సాతాను ప్రయత్నం చేసేది నీ ఫెయిత్ని బీకేయడానికే. అంత పెద్ద సేవ చేసిన పౌలు లైఫ్ అంతటిని 2 పదాల్లో పెట్టినాడు, ఫైటింగ్ అండ్ ఫెయిత్. ఫెయిత్ కాపాడుకుంటూనే ఉండాలంట. నాకు ఏమీ కాదు, $9,000 అప్పు ఉందా, ఏమీ కాదు, దేవుడు నీ నీతిని బట్టి నీతో పనిచేయడు. నీ నీతిని బట్టి ఇప్పుడు నీకున్న ఇల్లు, నీకున్న డబ్బులు, నీకున్న అన్నము, నీకున్న అందము, నీకున్న బట్టలు, ఇవన్నీ నీ నీతిని బట్టి కాదు వచ్చింది, దేవుని కృప. మళ్ళీ దేవుని కృప ద్వారా వచ్చింది కాబట్టి దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ నువ్వు చేసిన పనుల బట్టి, నువ్వు చేసిన పనులన్నీ లిస్ట్ తీసి రాసి, అరే బాబు దీన్ని బట్టి నీతో డీల్ చేస్తా అంటే చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా ఉండదు మనకు షికాగోలో. దేవుని కృపను బట్టి ఏమన్నా అనుభవిస్తున్నాం. అనేక మంది ఎందుకంటే ఫెయిత్ ఎందుకు పెట్టలేమంటే భయపడతాము, నేను పర్ఫెక్ట్గా లేను అని డిస్టర్బ్డ్గా ఉంటాం, కాబట్టి మనకు సమయం లేదు. ఫెయిత్ అండ్ ప్రేయర్ ఆర్ వెరీ క్రూషియల్ అని ఈ భాగము మనకు. డోంట్ మేక్ గాడ్ టూ స్మాల్. ఎస్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఏమీ కాదు నాకు. చాలా మంది మీ క్రైస్తవులంగా మనం హ్యాపీగా కనిపించాం, మన ఫేస్లు ఏదో ఒక బాధలో ఉంటాము. ఉద్యోగము, వీసా, పిల్లలు, ఏమీ కాదు, ఏమీ కాదు, అంత బాగానే జరుగుతుంది. ఒకే ఒక మాట, రోమా 8:28, దేవుని ప్రేమించే వారికి అంతా మంచే. దేవా నా ఫేస్లో హ్యాపీనెస్ ఇవ్వండి. ఎప్పుడు ఎందుకు డిప్రెషన్, ఎందుకు నిద్రలేనితనము, ఎందుకు ఈ బాధ, కష్టం, ఇవన్నీ? ఓన్లీ వన్ వర్డ్, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. వి ఫర్గెట్ దట్ వర్డ్. దేవా నాకు ఫెయిత్ నియండి అని మనము ప్రార్థన చేసుకుందాం. కాబట్టి 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. నరకంలో ఉండే 3 భాగాలు. దాని తర్వాత క్రైస్తవులంగా దేవుడు మనకిచ్చే శుభప్రదమైన నిరీక్షణ, రక్షణ లేకపోతే వెళ్ళే భయంకరమైన ప్రదేశం. అండ్ ఆల్సో యాజ్ అ చర్చ్ వీ హ్యావ్ ద అర్జెన్సీ టు షేర్ ద గాస్పెల్. అండ్ ఆల్సో వీ హ్యావ్ అర్జెన్సీ దట్ వీ హ్యావ్ టు ఫేస్ ద జడ్జ్మెంట్. దేవుడు అంటాడు, హౌ ఈజ్ యువర్ ఫెయిత్ లైఫ్ ఎట్ ద ఎండ్ వెన్ వీ స్టాండ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్? హౌ ఈజ్ యువర్ ఫెయిత్ లైఫ్? నిన్నేమడిగినా, నిన్ను కుర్చీ మీద కూర్చోబెట్టి చేతిలో టీ ఇచ్చి కూర్చోరా బాబు నీ లైఫ్ని నేను లీడ్ చేస్తా అని చెప్పిన, ఒక్కటే అడిగినా నన్ను నమ్ము, ఆ ఫెయిత్ పెట్టు, అదొకటే అడిగినా నీకు, అది కూడా నువ్వు చేయలేకపోయినావు అని అంటాడంట ఇక్కడ జడ్జ్మెంట్ సీట్లో. పౌల్ అన్నాడు, ఐ హావ్ కెప్ట్ మై ఫెయిత్, ఐ హావ్ ఫాట్ ద ఫైట్. కాబట్టి ఇవన్నీ మన మనసులో ఉంచుకొని మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడుముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుందని చెప్పడానికి దేవుడు మాకు సహాయం చేయను గాక. Spend a few minutes in prayer. We can hear God's word like this, and then if we do not fight the battle is on our knees.